ఇది కేవలం ఒక విశ్లేషణ కాదు. మనస్సు లోపల నుంచి, మనందరిలో ఎక్కడో ఒక మూల మెదులుతూ ఉండే కొన్ని ఆలోచనల గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. మనలో చాలామందికి బహుశా అర్ధరాత్రి ప్రపంచమంతా నివ్రపోతున్నప్పుడు పూర్తి నిశ్శబ్దంలో మనల్ని మనం ప్రశ్నించుకునే ఒక క్షణమొస్తుంది. నా కుటుంబం ప్రశాంతంగా నిద్రపోతోంది, కాని వాళ్ల భవిష్యత్తు కోసం నేను మేల్కొని ఉన్నాను. నేను వాళ్ల కోసం గడుతున్న ఈ జీవితం సరైందేనా? నేను నడుస్తున్న ఈ దారి రేపు వాళ్లని ఒక సురక్షితమైన గమ్యానికి చేరుస్తుందా? లేకపోతే నా అనాలోచిత నిర్ణయాలు, నా చిన్న చిన్న పొరపాట్లు వాళ్లనెక్కడైనా నడిసందరంలో వదిలేస్తాయా? ఈ లోతైన ఆలోచనల ప్రయాణంలోకి మనం కలిసి అడుగుపెడదాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఒక్కో అడుగుని చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. జీవితంలోని ప్రతి భాగాన్ని ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఒక పటిష్టమైన, ఒక అర్థవంతమైన జీవితానికి అవసరమైన ఒక రూపాన్ని మనమందరం కలిసి నిర్మించుకుందాం. ఈ మొత్తం సంభాషణకు పునాది మన గుండె లోతుల్లోంచి వచ్చే ఒకే ఒక భావన: మన కుటుంబం. మన కుటుంబం పట్ల మనకున్న ప్రేమ, ఆ ప్రేమతో ముడిపడి ఉన్న బాధ్యత. మనం చేసే ప్రతి పని, మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఉండే అసలైన చోదక శక్తి ఇదే. ఈ ప్రశ్నని ఒక్కసారి మనసు లోతుల్లోకి వెళ్ళనిద్దాం. పగలంతా మనం ప్రపంచంతో పోరాడతాం. డబ్బు కోసం, గౌరవం కోసం, విజయం కోసం పరుగులు పెడుతూనే ఉంటాం. కాని రాత్రి ఇంటికొచ్చాక మన పిల్లల నిద్రపోతున్న ముఖం చూసినప్పుడు ఆ పరుగులన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. మనసులో ఒక తెలియని అలజడి మొదలవుతుంది. నేను వీళ్ళకేమిస్తున్నాను? కేవలం ఖరీదైన బట్టలు, మంచి చదువులు, ఇంట్లో సౌకర్యాలు మాత్రమేనా? లేక రేపు ఈ ప్రపంచపు కష్టనష్టాలను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని, వివేకాన్ని నేనివ్వగలుగుతున్నానా? ఒక్కసారి ఊహించుకోండి. ఒక తండ్రి తన నిద్రపోతున్న కొడుకు పక్కన కూర్చుని చూస్తున్నాడు. ఆ పసివాడి ముఖంలో పూర్తి నిర్మలత్వం, ఎలాంటి కల్మషం, భయం లేని ప్రశాంతత. అది చూసి ఆ తండ్రి మనసులో ఒక తుఫాను మొదలవుతుంది. ఈ ప్రశాంతతను నేను జీవితాంతం కాపాడగలనా? రేపు నేను లేనప్పుడు కూడా వీడు తల ఎత్తుకొని బ్రతకగలడా? నేను వాడికిచ్చే ఆస్తి ఈ డబ్బు, ఈ ఇల్లు మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నిజాయితీని వదలకుండా నిలబడే గుణాన్నివ్వాలి. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే స్థిరత్వాన్నివ్వాలి. డబ్బుకన్నా మానవత్వమే గొప్పదన్నమ్మే సంస్కారాన్నివ్వాలి. నేను వేస్తున్న ప్రతి అడుగు, నేను మాట్లాడుతున్న ప్రతి మాట వాడి భవిష్యత్తుకు పునాదిరాళ్ళు. నేనా పునాదిని బలంగా వేస్తున్నానా? లేక నా స్వార్థం కోసం, నా తాత్కాలిక సుఖాల కోసం దాన్ని బలహీనపడుస్తున్నానా? ఈ ప్రశ్న ప్రతి తల్లిదండ్రులనూ నిలవనియదు. మనల్ని మనం పునః పరీక్షించుకునేలా చేస్తుంది. ఈ మాటలో ఉన్న బరువు చాలా గొప్పది. మనం మన పిల్లలకు అన్నం పెట్టడం, వాళ్ల అవసరాలు తీర్చడం మన బాధ్యతలో ఒక భాగం మాత్రమే. కాని అది తాత్కాలికం. ఈరోజు మనమిచ్చే డబ్బు రేపు వాళ్ల దగ్గర ఉండకపోవచ్చు. కాని మనం వాళ్లకి నేర్పిన విలువలు, మనం పంచిన జ్ఞానం, మనం అలవాటు చేసిన క్రమశిక్షణ, అవే వారి జీవితాంతం వారితో ఉండే నిజమైన ఆస్తి. ఎలాంటి తుఫానులోనైనా వాళ్లని పడిపోకుండా నిలబెట్టే శక్తిగా మారతాయి. ఒక పక్షి తన పిల్లలకు కేవలం ఆహారాన్నందించదు, రెక్కలొచ్చాక ఎగరడం నేర్పిస్తుంది. ఎందుకంటే దానికి తెలుసు, ఎగరడం వస్తే అవి జీవితాంతం తమ ఆహారాన్ని తామే సంపాదించుకోగలవని. మన బాధ్యత కూడా అలాంటిదే. వారికి డబ్బు ఇవ్వడం కాదు, డబ్బుని ఎలా గౌరవించాలో, దాన్ని ఎలా సృష్టించుకోవాలో, ఎలా నిలబెట్టుకోవాలో నేర్పాలి. అదే మనం వారికివ్వగల తరగని వారసత్వం. సరే, కుటుంబం పట్ల ప్రేమ మనల్ని కదిలించే ఇంధనంలాంటిది. కాని ఆ ఇంధనాన్ని సరైన దారిలో పెట్టేది మన ఆలోచన, మన వివేకం. ఒక పటిష్టమైన జీవితాన్ని నిర్మించాలంటే దానికి పునాది ఒక స్పష్టమైన, సరైన ఆలోచనా విధానం. మనసు సరిగ్గా ఉంటేనే మన జీవితం సరైన దిశలో ఉంటుంది. ఇక్కడ చూడండి, రెండు భిన్నమైన జీవన మార్గాలు కనిపిస్తున్నాయి. ఎడమవైపుది మనస్సు కోరిన దారి, కుడివైపుది మనస్సుకు ఏది మంచిదో ఆలోచించి ఎంచుకున్న దారి. చాలామంది ఎడమవైపు దారినే ఎంచుకుంటారు, ఎందుకంటే అది సులభంగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇద్దరు స్నేహితుల కథను చూద్దాం. ఒకరు సులభమైన దారిని, మరొకరు సరైన దారిని ఎంచుకున్నారు. మొదటి వ్యక్తి, స్నేహితులందరూ కొత్త ఫోన్ కొంటే తను కూడా అప్పు చేసుకునేవాడు. అందరూ వినోదంలో మునిగి తేల్తే తన బాధ్యతలను పక్కన పెట్టేవాడు. కష్టపడటం అతనికి అస్సలు నచ్చేడే కాదు. ఇక రెండో వ్యక్తి దీనికి పూర్తి వ్యతిరేకం. అతను ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒక్క నిమిషం, దీనివల్ల నా భవిష్యత్తుకు మంచి జరుగుతుందా అని ఆలోచించేవాడు. స్నేహితులు ఖర్చు చేస్తుంటే తను పొదుపు చేసేవాడు. అందరూ సరదాగా తిరుగుతుంటే తనొక కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి సమయం కేటాయించేవాడు. 10 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా?
మొదటి వ్యక్తి జీవితం అప్పులతో, అస్థిరతతో, నిరంతర ఒత్తిడితో నిండిపోయింది. చిన్న చిన్న తాత్కాలిక ఆనందాల కోసం వెంపర్లాడుతూ శాశ్వతమైన ప్రశాంతతను కోల్పోయాడు. రెండో వ్యక్తి జీవితం చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉంది. అతను ఆ రోజు తీసుకున్న కష్టమైన నిర్ణయాలే ఈరోజు అతనికి ఒక బలమైన పునాదినిచ్చాయి. అతనికిప్పుడు నిజమైన విజయం, శాశ్వతమైన మనశ్శాంతి దొరికాయి. కుడివైపు ఉన్న దారి మొదట్లో కష్టంగా ఉంటుంది, నిజమే. కానీ జీవితాంతం నిలబడే ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తుంది. తెలివైన వారు ఎప్పుడూ కుడివైపున్న దారినే ఎంచుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన సత్యం. మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సమస్యలు ఒక్క రోజులో పుట్టవు. అవి మనం ఎప్పుడో మనసులో నాటిన ఒక చిన్న తప్పుడు ఆలోచన అనే బీజం నుంచే మొలకెత్తుతాయి. ఈ ఒక్కసారికి అప్పు చేస్తే ఏమవుతుందిలే అనే చిన్న ఆలోచన క్రెడిట్ కార్డ్ అప్పుల ఊబిలోకి దించుతుంది. ఈ చిన్న అబద్ధం వల్ల నష్టం లేదులే అనుకోవడం మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈరోజు కాకపోతే రేపు చేద్దాంలే అనే వాయిదా వేసే ఆలోచన మన భవిష్యత్తు అవకాశాలను నాశనం చేస్తుంది. ఒక పెద్ద ఆనకట్టలో పడిన చిన్న పగులును మనం పట్టించుకోకపోతే కాలక్రమేణా ఆ పగులు పెద్దదై ఆనకట్ట మొత్తం కూలిపోయి ఊరిని ముంచేస్తుంది. మన జీవితంలో తప్పుడు ఆలోచనలు కూడా అలాంటివే. వాటిని మొదట్లోనే గుర్తించి సరిచేసుకోకపోతే అవి మన జీవితాన్ని నాశనం చేసే పెద్ద సంక్షోభాలుగా మారతాయి. ఇక మన జీవితానికి ఒక ముఖ్యమైన స్తంభం లాంటి డబ్బుతో మనకున్న సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం డబ్బును ఒక లక్ష్యంగా కాకుండా మన కుటుంబ భద్రతకు, మన ఆత్మగౌరవానికి ఒక సాధనంగా ఎలా చూడాలో చర్చిద్దాం. ఈ సమాజంలో చాలామంది చేసే పొరపాటు ఇదే. సంపాదన పెరిగిన కొద్దీ ఖర్చుల కూడా పెంచేసుకుంటారు. నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి 1,10,000 ఖర్చు పెడితే అతను అప్పుల్లో బ్రతుకుతున్నాడు కాబట్టి అతను పేదవాడే. అదే 30,000 సంపాదించే ఒక రైతు తన కుటుంబాన్ని పోషించుకుని కొంత పొదుపు చేయగలిగితే అతనే నిజమైన ధనవంతుడు. ఎందుకంటే అతని జీవితం అతని అదుపులో ఉంది, అతనికి ఆర్థిక స్వేచ్ఛ ఉంది, తల ఎత్తుకుని బ్రతికే గౌరవముంది. మన సంపాదన మన బలాన్ని చూపిస్తే మన పొదుపు మన వివేకాన్ని చూపిస్తుంది. అందుకే సంపాదన మీద కాకుండా మన ఖర్చుల మీద, మన పొదుపు మీద మన నియంత్రణే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆర్థిక కష్టాలు అనేవి ఒక చీకటి గుహలా అనిపించవచ్చు, నిజమే. కాని ఈ 5 అడుగులు ఆ గుహనుంచి బయటకు దారి చూపే దీపాలు. మొదటది, మన డబ్బు ఎటు వెళ్తుందో తెలుసుకోవడం. ఇది ఒక రోగాన్ని నిర్ధారించడం లాంటిది. ఎక్కడ వృధా అవుతుందో తెలిస్తేనే కదా దాన్ని ఆపగలం. రెండోది, బడ్జెట్. అంటే మన డబ్బుకు ఒక దారి చూపించడం. ఇది కుటుంబం అంతా కలిసి కూర్చుని చేసుకోవాల్సిన పని. మూడోది, అధిక వడ్డీ అప్పులు. ఇవి మన భవిష్యత్తును తినేసే రాక్షసుల్లాంటివి. వాటిని వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. నాలుగోది, అత్యవసర నిధి. జీవితంలో అనుకోని కష్టాలు వచ్చినప్పుడు అప్పుల పాలు కాకుండా మనల్ని కాపాడే రక్షణ కవచమిది. కనీసం 6 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బు పక్కనుండాలి. చివరిది, పెట్టుబడి. ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం మనం నాటుతున్న మొక్కలాంటిది. ఈరోజు మనం దాచిన చిన్న మొత్తమే రేపు వారి చదువులకు, అవసరాలకు పెద్ద చెట్టులా అండగా నిలుస్తుంది. ఈ చిత్రం ఒక స్పష్టమైన సత్యాన్ని మన కళ్లముందుంచుతుంది. కుటుంబం ఎక్కడ సంపాదిస్తున్నా వారి జీవితం నెలా జీతంతో ముడిపడి ఉంది. ఏ చిన్న అనుకోని ఖర్చు వచ్చినా వారి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వాళ్లకి రాత్రిళ్ళో సరిగ్గా నిద్రపట్టదు. కాని కుటుంబం బీను చూడండి. వాళ్లు తక్కువ సంపాదించినా క్రమశిక్షణతో బ్రతుకుతున్నారు. వారు తమ ఆదాయంలో 4వ వంతు పొదుపు చేస్తున్నారు. అంటే వారు కుటుంబం కంటే 4 రెట్లు ఎక్కువ సంపదన నిర్మిస్తున్నారు. వారికి ఎక్కువ భద్రత ఉంది, ఎక్కువ మనశ్శాంతి ఉంది. ఒక చిన్న అనవసరమైన కోరికతో మొదలైన ప్రయాణం మొత్తం కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి ఎలా దించుతుందో చూద్దాం. పక్కింటి వాళ్లు కొత్త ఫోన్ కొనాలని మనం కూడా కొనాలనుకోవడం ఒక చిన్న ఆలోచన. కాని దానికోసం చేసే అప్పు మన బడ్జెట్ను దెబ్బతీస్తుంది. దాని కట్టడానికి క్రెడిట్ కార్డు వాడతాం. ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తాం. చివరికి పిల్లల చదువులకు దాచిన డబ్బు కూడా ఖర్చయిపోతుంది. ఇంట్లో ప్రశాంతత పోతుంది. ఒకరినొకరు నిందించుకోవడం మొదలవుతుంది. అందుకే ఇతరులతో పోల్చుకోవడం ఆపి మన కుటుంబ భవిష్యత్తుకు ఏది మంచిదో ఆలోచించడం చాలా ముఖ్యం. ఇప్పటివరకు మనం కుటుంబం, జ్ఞానం, డబ్బు గురించి మాట్లాడుకున్నాం. వీటన్నింటినీ కలిపి నిలబెట్టే పునాది మన అంతర్గత బలం. అది మన రోజువారీ అలవాట్ల నుంచి, మన క్రమశిక్షణ నుంచి వస్తుంది. ఇక్కడ మనం ధైర్యానికి, సాహసానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ధైర్యమంటే ఒక క్షణంలో వచ్చే ఆవేశం. ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆలోచించకుండా దూకేయడం ధైర్యం. ఇది అవసరమైన లక్షణమే, కాదనట్లేదు. కాని ఇది కేవలం భావోద్వేగంతో చేసే పని.
ఇదొక మెరుపులాంటిది, ఒక్కసారి వచ్చి మాయమవుతుంది. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేమిటంటే, సాహసమనేది వేరు. అది ఒక దీపంలాంటిది, నిరంతరం వెలుగుతూ ఉంటుంది. 20 ఏళ్లపాటు పిల్లల చదువు కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా డబ్బు దాచుకోవడం సాహసం. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఎన్నో తక్షణ అవసరాలు, ఆకర్షణలు మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. వాటన్నిటినీ కాదని ముందుకు వెళ్లడమే సాహసం. ఒక వ్యాపారం మొదలుపెట్టడం సాహసం. ఎందుకంటే అది విఫలమవ్వొచ్చని మనకు తెలుసు. సులభమైన తప్పుడు దారిని కాదని కష్టమైన సరియైన దారిని ఎంచుకోవడం సాహసం. జీవితాన్ని నిర్మించడానికి ఆవేశపూరితమైన ధైర్యం కాదు, ఆలోచనతో కూడిన సాహసం కావాలి. తల్లిదండ్రులుగా మనం ఎప్పటికీ మర్చిపోకూడని వాస్తవమిది. మనం మన పిల్లలకు ఎన్ని నీతికథలు చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా, వారు నేర్చుకునేది మనం ఎలా బ్రతుకుతున్నామో చూసే. మన జీవితమే వాళ్లకి ఒక పాఠ్యపుస్తకం. మనం పొద్దున్నే లేచి మన పనులు మనం చేసుకుంటే వాళ్లు క్రమశిక్షణను నేర్చుకుంటారు. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వాళ్లు నిజాయితీని నేర్చుకుంటారు. కష్టమొచ్చినప్పుడు మనం ఏడవకుండా ధైర్యంగా ఎదుర్కొంటే వాళ్లు సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. మన పిల్లలకు మనమివ్వగల గొప్ప ఆస్తి మన సలహాలు కాదు, మన ఆదర్శవంతమైన జీవితం. వాళ్లు మనల్ని చూసే సాహసాన్ని నేర్చుకుంటారు. ఇప్పుడు మన దృష్టిని కేవలం మన కుటుంబం నుంచి కొంచెం విస్తరిద్దాం. మన కుటుంబం బలంగా ఉన్న తర్వాత మన బాధ్యత మన చుట్టూ ఉన్న సమాజం పట్ల కూడా ఉంటుంది. ఒక బలమైన జీవితమంటే కేవలం మనల్ని మనం నిలబెట్టుకోవడం కాదు, ఇతరులను కూడా పైకి లేపడం. ఒకసారి మన పునాదులు బలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత మన ఎదుగుదలలో తరువాతి దశ ప్రారంభమవుతుంది. అదే మన చుట్టూ ఉన్నవారికి ఒక ఆధారంగా మారడం. ఒక పెద్ద మర్రిచెట్టు తనకోసం మాత్రమే బ్రతకదు, అది ఎంతో మందికి నీడనిస్తుంది, పక్షులకు ఆశ్రయమిస్తుంది. అలాగే జీవితంలో స్థిరపడిన ఒక వ్యక్తి కూడా తన బలాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి. అదే మనిషిగా మన ఎదుగుదలకు నిజమైన అర్థం. మన బలం ఇంకొకరిని తొక్కేయడానికి కాదు, కిందపడిన వాణ్ణి చేయిపట్టి లేపడానికి. సహాయమంటే ఎప్పుడూ డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు. నిజానికి అంతకన్నా గొప్ప సహాయాలు చాలా ఉన్నాయి. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి డబ్బు ఇవ్వడం కంటే మన సమయాన్ని కేటాయించి వాళ్లు చెప్పేది ఓపిగ్గా వినడం ఎక్కువ సాంత్వనాన్నిస్తుంది. మనకు తెలిసిన ఒక నైపుణ్యాన్ని ఇంకొకరికి నేర్పించడం వాళ్ల జీవితాన్నే మార్చవచ్చు. పడిపోయినవాడికి నేనున్నాను, భయపడకు అని చెప్పే ఒక ధైర్యపు మాట వాణ్ణి మళ్లీ నిలబెట్టగలదు. మనం మంచిగా నిజాయితీగా బ్రతకడం కూడా ఒక రకమైన సహాయమే, ఎందుకంటే అది చూసి ఇంకొంతమంది ప్రేరణ పొందుతారు. నిజమైన సహాయం డబ్బుతో కాదు, మనసుతో చేసేది. ఈ భాగాన్ని ఈ ఒక్క మాటతో ముగిద్దాం. మనం జీవితంలో కార్లు, ఇల్లు, డబ్బు, బంగారం ఎన్నో సంపాదించవచ్చు. కాని ఇవన్నీ ఏదో ఒకరోజు మన చేజారిపోవచ్చు. కాని మనం ఎప్పటికీ కోల్పోలేనొక ఆస్తి ఉంది. అదే మంచి పేరు. ఆయన నమ్మకమైనవాడు, మంచివాడు, కష్టాల్లో ఆదుకునేవాడు, మాటమీద నిలబడేవాడు అని నలుగురు మన గురించి చెప్పుకునే మాట. అదే మనం సంపాదించుకోగల అతిపెద్ద సంపద. అది మనం మన పిల్లలకు వదిలివెలగల గొప్ప వారసత్వం. ఆ మంచి పేరు మనల్ని ఎప్పటికీ బ్రతికిస్తుంది. మన ప్రయాణంలో చివరి భాగానికి వచ్చాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వేర్వేరు అంశాలు ఒకదానికొకటి ఎలా కలిసిపోయి ఒక సంపూర్ణ జీవన విధానంగా మారతాలో చూద్దాం. ఒక చక్కగా కట్టిన ఇంటి నిర్మాణం పూర్తయినట్లుగా ఇక్కడే మనకు ఒక సంపూర్ణ జీవిత చిత్రం కనిపిస్తుంది. ప్రతిదీ ఇక్కడే మొదలవుతుంది. మన కుటుంబం పట్ల మనకున్న ప్రేమ, బాధ్యతే మనల్ని నడిపించే అసలైన శక్తి. ఆ ప్రేమకు, ఆ బాధ్యతకు సరైన దారిని చూపించేది మన స్పష్టమైన ఆలోచన, మన వివేకం. ఆ వివేకాన్ని ఆచరణలో పెట్టేది, మన కుటుంబాన్ని కష్టాల నుంచి కాపాడేది డబ్బు పట్ల మనకున్న క్రమశిక్షణ. మరియు వీటన్నింటినీ ప్రతిరోజూ నిలబెట్టేది, సరైన దాన్ని చేయడానికి, కష్టమైన దారిలో నడవడానికి మనకు కావాల్సిన అంతర్గత బలం. అదే సాహసం. ఒక్కసారి గమనిస్తే ఇవన్నీ వేర్వేరు విషయాలు కావు. ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకున్న ఒకే ఒక గౌరవప్రదమైన జీవన విధానం. మన కుటుంబం పట్ల ప్రేమ మనల్ని జ్ఞానాన్ని వెతికేలా చేస్తుంది. ఆ జ్ఞానం మనకు ఆర్థిక క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. ఆ క్రమశిక్షణను పాటించడానికి ప్రతిరోజూ సాహసం కావాలి. ఇలాంటి బలమైన పునాదుల మీద నిర్మించబడిన జీవితం సహజంగానే తన బలాన్ని సమాజంతో పంచుకుంటుంది. ఇది మనం పూర్తి చేయాల్సిన పనుల జాబితా కాదు, ఇది మనం జీవించాల్సిన విధానం. ఒక సంపూర్ణమైన, గౌరవప్రదమైన, అర్థవంతమైన జీవితం. ఈ ప్రశ్నతోనే ముగిద్దాం.
మన జీవిత ప్రయాణం ముగిసే నాటికి మనం ఇక్కడ ఏం వదిలి వెళ్తున్నాం? కేవలం ఇళ్ళు, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు మాత్రమేనా? మనం మన పిల్లలకు ఎలాంటి విలువలనిచ్చాం? మనల్ని గుర్తుంచుకున్నప్పుడు ఇతరుల మనసులో ఎలాంటి భావన కలుగుతుంది? మన జీవితం ఇతరులకు ఏ విధంగానైనా స్ఫూర్తినిచ్చిందా? మనం వదిలి వెళ్లేది డబ్బు కాదు, మనం జీవించిన విధానం. అదే మన నిజమైన వారసత్వం. మరి మనం ఎలాంటి వారసత్వాన్ని నిర్మిస్తున్నాం? దాని గురించి ఈ ఆలోచన.